అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయే స్టోరీ పర్సన్ సచ్ అన్ ఇన్స్పిరేషనల్ జర్నీ మనందరికీ కూడా. గట్టిగా చెప్పాలి అనంటే ఈ రోజున యూత్ అందరికీ కూడా ఒక ఐకాన్ తను. ఒక రోజున నేను ఒక చిన్న పర్సన్‌ని ఒక చిన్న మీటింగ్ ఉంటే జిమ్‌కెళ్ళాను. అక్కడ నేను ఒక కసి పట్టుదలతో ఒక కిక్ బాక్సింగ్ చేస్తున్న ఒక అమ్మాయిని చూసాను. ఆ అమ్మాయి చూస్తేనేమో సన్నగా, అసలు ఈ అమ్మాయేనా ఇంత గట్టి పంచ్ కొడుతోంది అని అనిపించేలా కనిపించి, ఒక 2 రోజులు అబ్జర్వ్ చేశాను తనని యాక్చువల్లీ. తనలో ఏదో ఒక తెలియని ఒక పవర్ ఉంది. ఒక కసి పట్టుదల ఉంది. అదేంటో తెలుసుకోవాలనిపించింది నాకు. తను బయటకొచ్చినప్పుడు హలో అంటే హలోని పలకరించిన తర్వాత తన జర్నీ తెలుసుకున్నాక నాకనిపించింది ఇలాంటి జర్నీ మీ అందరికీ తెలియజేస్తే బావుంటుందని. ముందైతే లెట్ అస్ వెల్కమ్ టు ప్రతిభ. నమస్కారం ప్రతిభ గారు. నమస్కారం మేడం. థ్యాంక్ యూ. నాకన్నా చిన్నవారు కానీ గారు అని పిలుస్తున్నాను నా గెస్ట్ కాబట్టి. దట్స్ ఓకే మేడం. యూ కెన్ కాల్ మీ ప్రతిభ. యాహ్! యాస్ ఎన్ ఇండియన్ బాక్సర్ నాకెంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే, మా టీవీల్లో అక్కడ చూడడమే. ఒక పంచ్ కొడితే బ్లడ్ వచ్చేసి నోట్లో ఉన్న ఆ టూత్ మీరు పెట్టుకుంటారు కదా! అవి బయటకొచ్చేసి. బట్ యాస్ ఎ లేడీ ఈజ్ ఇట్ పాసిబులా అనిపించింది నాకు ఇన్నాళ్ళు. బట్ మిమ్మల్ని చూసిన తర్వాత ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ ఫర్ విమెన్ అని అనిపిస్తుంది నాకిప్పుడు. అంత ఈజీయా యాస్ ఎ లేడీగా ఇండియన్ బాక్సర్‌గా రావాలి అనంటే? మీ జర్నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. జనరల్‌గా నా ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఒక బయోగ్రఫీలా ఉంటాయి. సో లెట్ అస్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ నేటివ్ ప్లేస్ అండ్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ ప్లీజ్. నమస్కారం. నా పేరు ప్రతిభ తక్కడపల్లి. మాది పిట్లం కామారెడ్డి జిల్లా. యాక్చువల్లీ తక్కడపల్లి అనే విలేజ్. ఆ ఊరికి ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ లేకపోయేసరికి పేరెంట్స్ పిట్లం విలేజ్‌కి షిఫ్ట్ అయ్యి అక్కడ స్కూల్ స్టార్ట్ చేసి నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. అండ్ నేను మీ ఊరి పేరే మీ ఇంటి పేరా? హ్మ్. అదేమిటి అలా ఎలా? అంటే ఊరికి చాలా చేశారు మా గ్రాండ్ పేరెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ అండ్ రాయల్ ఫ్యామిలీ అవ్వడం ఒకటి. వాళ్ళ హ్యాండ్‌లో ఉన్న విలేజ్ కాబట్టి వాళ్ళ నేమ్ కింద ఉంది. ఓహ్! ఓకే. ఓకే. రైట్. ఇప్పుడు కౌలాస్ కోట అని మీకు తెలియకపోతుండొచ్చు. విన్నాను. సో, దానికి రాజులనమాట వీళ్ళు. ఓకే. సో, ఆయన తక్కడపల్లి విలేజ్‌కి కూడా మా తాతయ్య బ్రిడ్జ్‌కి ల్యాండ్ తన ఓన్ ల్యాండ్స్ డొనేట్ చేశారు. వర్త్ క్రోర్స్ ఆఫ్ రూపీస్‌ది. సో, లైక్ ఒక ఊరికి ఏదన్నా డెవలప్ చేశారంటే వాళ్ళకి కొంచెం కమాండ్ ఉంటుంది కదా విలేజ్‌లో. సో, ఆ చిన్న డామినెన్స్ ఉంటదక్కడ అలాగా. రైట్. రైట్. సో, పిట్లంకొచ్చాక పేరెంట్స్ ల్యాండ్స్ అవి కొన్ని అమ్మి స్కూల్ స్టార్ట్ చేసి నీడీ పీపుల్‌కి చాలా మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు వాళ్ళు. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ నానా స్టూడెంట్స్ 130 కంట్రీస్‌లో సెటిల్ అయ్యి ఉన్నారు. ఏ కంట్రీకెళ్ళినా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు నన్ను ఇప్పుడే. టీచర్‌కున్న గొప్ప అదృష్టం అదే. ఎక్కడున్న వాళ్ళ స్టూడెంట్స్ ఉంటారు. సో, అంటే నీడీ వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కూడా నాన్న చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్. ఆయన బ్లెస్సింగ్స్ నాకిప్పటికి ఉన్నాయి అవి. అండ్ 10 ఇయర్స్ కిడ్‌గా ఉన్నప్పుడు నేను చూసాను మేరీ కోమ్ గారు ఇలా ఫ్లాగ్ ఎత్తడం. మెయిన్ పేపర్‌లో వచ్చింది. డెక్కన్ క్రానికల్‌లో చూసాను. అది కూడా ఏంటి ముగ్గురు పిల్లల తర్వాత కూడా తను చాంపియన్. ఒలింపిక్స్‌కి వెళ్ళింది అప్పుడు కూడా. సో, అంటే ఫస్ట్ తను అలా మెడల్ పట్టుకొని ఫ్లాగ్ ఎత్తడం నేను అలా ఫ్లాగ్ ఎత్తాలి ఎట్లా మెడల్ పట్టుకొని అని అనుకున్నాను. దానికి ఇంత డిఫికల్ట్ జర్నీ ఉంటుంది అదేం తెలీదు. వెనకాల కష్టం తెలియకుండా జస్ట్ మీరు జస్ట్ ఎక్స్‌పెక్ట్ అనుకున్నా చేసారు. అలా చూడంగానే డైలీ అనుకున్నాను. ఇలా ఎత్తాలి, ఇలా మెడల్ పట్టుకొని ఇలా ఎత్తాలి. లైక్ అది ఒక ఇన్నర్ చిన్నగా డ్రీమ్ లాగా స్టార్ట్ అయింది. అండ్ మా బాబాయ్‌తో పాటు నేను మైక్ టైసన్ వీడియోస్ చూసేదాన్ని. మైక్ టైసన్ ఒక షాట్ ఇవ్వగానే ఎవరైనా ఇట్లా నాకౌట్ అయిపోతారు. నేను అట్లా కొట్టాలనుకునేదాన్ని. పెద్దగా ఏం ఫెసిలిటీస్ ఏం లేవు నాకు. అక్కడ కోచ్ లేరు, గ్రౌండ్ లేదు అండ్ బాక్సింగ్ ట్రైన్ చేసేవాళ్ళు లేరు. ఏమి లేకపోయినా అనుకోవడమే కదా! దట్ ఐ ఏదన్నా అనుకోవచ్చు. అండర్‌స్టాండ్ టోటలీ. యాహ్! యాహ్! ట్రూ. సో, అలా అనుకున్నాను. సో, ఇంట్లో చెప్పాను. నేను ఇట్లా అవుతా, నేను ఇట్లా కొడతానంటే నాన్న అన్నారు, "అమ్మాయిలు ఇవన్నీ చెయ్యరు. అమ్మాయిలు నైస్‌గా ఉండాలి." లైక్ అంటే సున్నితంగా ఉంటారు కదా! సో, మా గ్రాండ్ ఫాదర్ అంటే ఎట్లా ఉంటుండే అంటే మా గ్రాండ్ పా డిఫరెంట్ మైండ్ సెట్. ఆయన ఉమ్ వుమెన్ అంటే ఇలా ఉంటారు అని. అండ్ వారియర్ క్వీన్ ఉండింది వాళ్ళ ఫ్యామిలీలో. కానీ ఆయన పర్సెప్షన్ డిఫరెంట్‌గా ఉండేదనమాట. వుమెన్ అంటే ఇలాగే పర్టిక్యులర్‌గా ఉండాలి అన్నట్టుగా ఉండేవారు. అండ్ సో, ఎప్పుడు ఎవరు అలో చేయలేరు టఫ్‌గా అవ్వడానికి. అవును. సో, కాకపోతే నా 10థ్ క్లాస్, 9థ్ క్లాస్‌లో ఉన్నప్పుడే నా ఫ్రెండ్స్‌వి మ్యారేజెస్ అయిపోయాయి. రూరల్ ఏరియా కాబట్టి ఇప్పటికి స్టిల్ నడుస్తాయి. ఐ నో. సో, వాళ్ళ లైఫ్స్ నాకు బాగా అనిపించలేదు. వాళ్ళొచ్చి ఏడవడం,
సో నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను నా లైఫ్ ఇలా అవ్వద్దు అని. అండ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ పెళ్ళి అని ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను వచ్చేసాను ఇంట్లోంచి. నాకు నా ఇన్ఫార్మ్ చేశాను. ఎగ్జాక్ట్‌గా డీటెయిల్స్ అన్ని రాసి వచ్చేసాననమాట. ఓకే. ఇన్ఫార్మ్ చేశారు ధైర్యంగా. దట్స్ నైస్. కాకపోతే అంటే మైండ్ సెట్స్ మనం మార్చడం అంత ఈజీ కాదు. అనడానికి, చేయడానికి ఫరక్ ఉంటది కదా! జమీన్ ఆస్మాన్ ఫరక్. సో, ఆ సిట్యుయేషన్ నేను ఫేస్ చేసిన. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేసాను. వచ్చేసాక నాకు నా లైఫ్ రియల్‌గా స్టార్ట్ అయింది. అప్పటి వరకి నాన్నకి పెన్సిల్ అడిగితే పెన్సిల్ బాక్స్ కొనిచ్చే టైపు. నాన్న నాకు యాపిల్ ఇష్టం అంటే ఫ్రిడ్జ్ అంతా యాపిల్స్‌తో నిండి ఉండేది. అట్లాంటి నాకు సడెన్‌గా ఇక్కడొచ్చినాక లైఫ్ ఇలా ఉంటదని తెలీదు. మంచినీళ్ళు కూడా మనం ఎవరిని అడిగినా ఇవి ఇచ్చే పరిస్థితి, అవి కూడా కొనుక్కొని తాగాల్సిందే. సో, డిఫికల్ట్ జర్నీ ఇక్కడ. అండ్ బిగినింగ్ స్టేజ్‌లో నా దగ్గర ఎనఫ్ మనీ లేదు. అండ్ నా లైఫ్ 13,000తో స్టార్ట్ అయింది. మా నాన్న అంతకు మించి ఎక్కువ పే చేస్తారు ఆయన ఎంప్లాయీస్‌కి. బట్ నాకేం ఆప్షన్ లేదు. సర్వైవ్ అవ్వాలి. నా ఓన్‌గా నా ఫీట్ మీద నిలబడాలి అంటే సో, ఇక్కడొచ్చాక అండ్ బడ్జెట్ సరిపోకపోయేది. ఏం చేసేవారు? ఏం వర్క్ చేసేవారు స్టార్టింగ్‌లో హైదరాబాద్ వచ్చినప్పుడు? మార్కెటింగ్ వర్క్స్ కానివ్వండి, బిజినెస్ అనలిస్ట్‌గా కానీ, బిజినెస్ డెవలపర్ లాగా కానివ్వండి. అంటే ఏదైనా న్యూ స్టార్టప్ ఉందనుకోండి, వర్క్ చాలా ఎక్కువుంటది. ఇన్వెస్ట్ చేస్తారు, బ్రెయిన్ అంత ఎక్కువుండదు. ఏదో చేయాలి అనుకోని ఎక్సైట్‌మెంట్‌లో వచ్చేస్తారు. ఫారెన్ నుంచి ఇండియాకొచ్చి మళ్ళీ ఇక్కడ సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళకి డబ్బులుంటాయి చేతిలో. సో, వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ అంతా వర్క్ చేసేదాన్ని. హ్మ్. సో, నాకు అది అంతో ఇంతో బెటర్‌గానే వచ్చేది. ఆ 13,000లో నేను రూమ్ రెంట్ పే చేసుకుంటూ, హౌస్ మేనేజ్ చేసుకుంటూ అండ్ హాస్టల్‌లో ఉంటే నైట్ అంతా కాల్స్ మాట్లాడతారు. నాకట్లా డిస్టర్బ్ అయ్యేది. నాకు స్లీప్ పర్టిక్యులర్ 3 హవర్స్ అయితే 3 హవర్స్ నాకు క్వాలిటీ స్లీప్ కావాలి. 3 హవర్సే నిద్రపోయేదాన్ని బిగినింగ్‌లో. లైక్ ఎవ్రీడే 20 హవర్స్ వర్క్ చేశాను. చదువుకోవాలి అండ్ మార్నింగ్, ఈవినింగ్ ట్రైనింగ్స్, ఆ తర్వాత పార్ట్ టైమ్ జాబ్ అలా అంతా వర్క్ పర్టిక్యులర్‌గా చేసుకున్నాను. అండ్ స్టూడెంట్స్‌కి వాళ్ళవి అసైన్‌మెంట్స్ రాసివ్వడం, దానికి కూడా నేను చార్ట్ చేసి రాసిచ్చేదాన్ని. హ్మ్. సో, ప్రతి దగ్గర నేను ట్రై చేశాను. అంటే కాకపోతే మనీ సేవింగ్‌కి ఉండకపోయేది. నా మెయింటెనెన్స్‌కి గానీ, నా ఫీజెస్‌కి అయిపోయేది. సో, వాక్ అంటే అరౌండ్ ఒక 8 కిలోమీటర్స్ వాక్ చేసుకుంటూ ఎళ్తాను ట్రైనింగ్ కోసం. అండ్ కొన్ని డేస్ తర్వాత నాన్నది ఫినాన్షియల్ సిట్యుయేషన్ కొన్ని డిఫికల్ట్ సిట్యుయేషన్స్ వచ్చినాయి. ఆయన షూరిటీ ఇవ్వడం అండ్ వాళ్ళు నాన్నకి లాస్ చేయడం లైక్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ అయ్యారు. హ్మ్. సో, తర్వాత తమ్ముడి రెస్పాన్సిబిలిటీ నాకొచ్చింది. తీసుకున్నానంటే లైక్ నాన్న చాలా స్ట్రెస్‌లో ఉన్నారు ఆ టైంలో. సో, తను నాతో పాటు ఉన్నాడు. లైక్ ఫస్ట్ 5 ఇయర్స్ నేను అలోన్‌గానే ఉన్నాను. తర్వాత తను ఒక 5 ఇయర్స్ నాతో పాటు ఉన్నాడు. తన రెస్పాన్సిబిలిటీ చూసుకోవడం అండ్ తన కోర్స్‌కి అంటే ఫీ పే చేయడానికి అంటే నేను సేవ్ చేసుకున్న డబ్బులు అవన్నీ వాడికి పెట్టేసరికి వాడిప్పుడు ఆర్కిటెక్చర్ టాప్ ర్యాంకర్ వచ్చింది. దట్స్ సో నైస్. వాడు లక్కీయెస్ట్ అంటే వాడు అంత కష్టపడిన అవసరం వాడు 20% ఎఫర్ట్ పెడితే 80% రిజల్ట్స్ వస్తాయి వాడికి. ఆహ్, సో, తన లైఫ్ తనకిప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఆహ్, స్టిల్ అగైన్ అలోన్‌గా ఉన్నాను. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది లైఫ్ ఇప్పుడు. కాకపోతే ఇనీషియల్ డేస్‌లో ఉన్న స్ట్రగుల్ ఇప్పుడు లేదు. ఎక్కడెళ్ళినా రికగ్నైజేషన్ ఎవరైనా లైక్ నీట్‌గా రిసీవ్ చేసుకోవడం అండ్ వేరే స్టేట్స్‌కి వెళ్తే వీఐపీ ట్రీట్మెంట్స్ ఉంటది. ఇప్పుడు వారణాసి టెంపుల్ వెళ్తే గన్‌మ్యాన్ వచ్చి దర్శనం చేపిస్తారు. లైక్ కొంచెం పాజిటివ్‌గా ఉంది లైఫ్ అయితే ఇప్పుడు. మీరు చాలా ఫాస్ట్‌గా ఇప్పటిదానికి వచ్చేసారు. నేను మళ్ళీ వెనక్కి వెళ్తాను అయినా కూడా. ఓకే. ఎన్నాళ్ళైంది మీరు హైదరాబాద్ వచ్చి? ఇట్స్ బీన్ 13 ఇయర్స్. 13 ఇయర్స్. రైట్. కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్? జనరల్‌గా స్పోర్ట్స్‌మెన్స్‌కి ఈ క్వెషన్ అడిగితే పెద్దగా ఫరక్ పడదని నా నమ్మకం. ఎందుకంటే ఐ వాస్ ఎ నేషనల్ అథ్లీట్. నన్ను ఎవరైనా నా ఏజ్ అడిగితే డైరెక్ట్‌గా చెప్పేస్తాను నేను. సో, హౌ ఓల్డ్ ఆర్ యూ రైట్? ఐ యామ్ 30. రైట్. అయితే కరెక్ట్‌గా టీనేజ్‌లో వచ్చేసారు మీరు. కానీ కొంతకాలం జాబ్ చేశారు. సేవింగ్ లేదు. మీ ఫుడ్డు, మీ రెస్ట్, మీ అవసరాలు తీర్చుకుంటూ. ఇటు నా స్టోరీ ఏదో నేనే చెప్పినట్టుగా ఉంది యాక్చువల్లీ. మీ స్టోరీ చూస్తుంటే. బట్ ఎవరి కష్టాలు వాళ్ళకి ఎక్కువ అని మనం అనుకుంటాం. పక్క వాళ్ళ కష్టం చూసినప్పుడే ఓ మనకన్నా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా అని తెలుస్తూ ఉంటుంది నిజంగా. కానీ యాజ్ అన్ ఇండియన్ బాక్సర్‌గా ఒక లేడీ రావడం అంటే దాని వెనకాల ఉన్న కష్టం అంటే ఏం చెప్తారు?
చాలా డిఫికల్ట్‌గా ఉంటది మేడం. అంటే యూజువల్లీ అయితే రానివ్వరు. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. దట్ టు కోచెస్ వరెస్ట్ వాళ్ళ పాలిటిక్స్ అన్ని టోర్నమెంట్స్ ముందు చూపిస్తారు. వాళ్ళ ఎంత ట్రూ కలర్ కానివ్వండి, వాళ్ళు ఎంత చెత్త పర్సనాలిటీస్ మనకు తెలుస్తది. సో, ఎవ్రీవేర్ బిగినింగ్ డేస్ నుంచి కూడా నేను టఫ్‌గా ఉన్నాను. లైక్ మా అమ్మ ఎవరినైనా కొట్టాను అంటే ఇంకా 2 కొట్టాల్సిందని చెప్పేది చిన్నప్పుడు. సో, నాకు ఆ మైండ్ సెట్ అట్లా బిల్డ్ అయిపోయింది. ఎవరైనా ఇబ్బంది పెట్టారు అంటే నేను గట్టిగా వార్న్ చేసేదాన్ని. కోచ్ అని చూడలేదు, లైక్ టీమ్ మేనేజర్ కానివ్వండి, లైక్ ఎవరినైనా కూడా. సో, అది నాకు పెద్ద డ్రాబ్యాక్ కూడా. యూజువల్లీ ఎట్లా ఉంటదంటే ఏదైనా చేస్తా అనే అమ్మాయికి అపార్చునిటీస్ ఎక్కువుంటాయి. నేను ఇలానే ఉంటాను, ఇలానే బతకాలి అనుకున్న అమ్మాయికి ఎవ్రీవేర్ బిగినింగ్ డేస్‌లో అయితే ఫాలో చేసి యాక్సిడెంట్స్ చేసేవాళ్ళు. ఎవ్రీవేర్ నేను సర్వైవ్ అయినా. అంటే నా పర్పస్ గట్టిగా ఉందనే నేను అనుకుంటున్నా. గాడ్ ఉట్టిగానే సేవ్ చేయడు. సో, ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో అయింది. హైదరాబాద్‌లోనే ఎవ్రీవేర్ అంటే లైక్ ఫ్రీక్వెంట్‌గా ఉండేది. అటాకింగ్‌గా ఉండేది. అండ్ నేను చాలా మందికి థ్రెటనింగ్‌గా కూడా ఉండేదాన్ని. ఎందుకంటే నేను ఎళ్ళినా అంటే మెడల్ నాకే కన్ఫర్మ్ అన్నట్టు ఉండేది. నేను హార్డ్ వర్క్ దగ్గర చీటింగ్ ఏమి ఉండదు. వాళ్ళలాగా టైమ్ పాస్ చేయడానికి రాను. ఏదో ఒక ఆప్షన్‌తో అట్లా వచ్చేను నేను స్టేట్‌కి అవును, అవును. నేను నా హార్డ్ వర్క్ మీదనే వస్తాను. అండ్ డైలీ నేను 16 అవర్స్ ట్రైన్ అయిన ఇయర్స్ కూడా ఉన్నాయి. అండ్ న్యూట్రిషన్ సఫిషియెంట్‌గా ఉండకపోయేది. బిగినింగ్ డేస్‌లో నా దగ్గర ఫండ్స్ లేవు. ఓన్లీ 2 బనానాస్ తిని ఉన్నాను. 8 కిలోమీటర్స్ వాక్ చేసేదాన్ని. లైక్ నేను ఎక్కడ గివ్ అప్ ఇవ్వడానికి 100 రీజన్స్ ఉన్నా ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు. ఎక్స్‌క్యూజెస్ ఎక్కడ వెతకలేదు. అండ్ నాకు రిజల్ట్స్ మాత్రమే కావాలి. అంటే ఇప్పుడు నేను ఎట్లా మెంటల్లీ ఎట్లా ఫీల్ అయితున్నా, ఫిజికల్లీ ఎట్లా, నా కండిషన్ ఏముంది, నా పీరియడ్స్ వాటెవర్ ఎవరికీ అవసరం లేదు. నా రిజల్ట్ కావాలి. నాకు దానికోసం మాత్రమే వర్క్ చేసేదాన్ని. అండ్ ఈరోజు నైట్ నిద్రపోయినా, నిద్రపోకపోయినా రేపు మార్నింగ్ ట్రైనింగ్ 5కి అంటే 5కి ఉండేదాన్ని. అవును. సో, మార్నింగ్, ఈవినింగ్ ట్రైనింగ్స్ అదంతా లైక్ అన్నీ మేనేజ్ చేసుకున్నాను. అండ్ ఇంత మేనేజ్ చేసుకున్న తర్వాత నాకు మళ్ళీ స్టేట్ దగ్గర, నేషనల్ దగ్గర పెంట చేసినప్పుడు నేను ప్రతి దగ్గర వార్నింగ్స్ ఇచ్చాను. అండ్ ఆ టైంలోనే నాకు మీడియా అన్న వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేసినారు. అంటే ఏ సపోర్ట్ లేకుండా వచ్చి ఇంత గట్టిగా నిలబడగలిగేటట్టు అండ్ ఇంత వాయిస్ ఉన్న పర్సన్‌ని చూడలేదు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ వస్తే అన్నీ మానేసి ఇంట్లో కూర్చున్న వాళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకొని లైఫ్ ఆపేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటిది నువ్వు అందరికీ స్ట్రాంగ్‌గా ఒక్కదానివే నిలబడి అట్లా వార్నింగ్స్ ఇవ్వడం అసలు వీళ్ళ ఈగో మీదకొస్తుంది. మేమున్నాము, నువ్వు ఎళ్ళు అన్నట్టుగానే అన్న వాళ్ళందరూ, మీడియా అన్న వాళ్ళందరూ అంత సపోర్ట్ చేసేసరికి నాకు బ్యాక్ సపోర్ట్ అనిపిచ్చేది వాళ్ళు. అంటే వాళ్ళు షోల్డర్ ఇచ్చినట్టుగా అనిపిస్తుండే. సో, అట్లా అండ్ ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇప్పటికి వాళ్ళకి ఫేస్ లేకుండా పోయింది. లైక్ వాళ్ళు ఏమి చేయలేని ఒక టైం తర్వాత వాళ్ళకేం వాల్యూ ఉండదు. భగవంతుడు వాళ్ళకొక టైం ఇస్తాడు డెఫినెట్‌గా. అవన్నీ జరిగిపోతాయి రిఫార్మ్స్. కానీ మన స్ట్రగుల్ అని పీరియడ్ ఉంటుంది చూసావా? ఆ పీరియడ్ కానీ అది మన మైండ్ సెట్‌ని బిల్డ్ చేస్తదనే అనుకుంటున్నా. లైక్ డిఫికల్టీస్ ఊరికే రావు. లైక్ మనం సంథింగ్ ఇంకేదో పెద్దగా అచీవ్ చేయడం కోసం మాత్రమే మనల్ని మౌల్డ్ చేయడానికి వస్తుండొచ్చని అనుకుంటున్నాను. అవును, అవును. సో, ఈజీ కాదు. ఏది ఈజీ కాదు. అబ్సల్యూట్లీ ఇట్స్ నాట్ ఈజీ. ఏ ఫీల్డ్ అయినా వాళ్ళ కష్టం వాళ్ళకి ఉంటుంది. అవును. అండ్ ఎవరైనా ఏదైనా పెద్దగా అచీవ్ చేశారంటే ఈజీగా అయితే వచ్చి ఉండరు. వాళ్ళ స్ట్రగుల్ డెఫినెట్‌గా ఉంటది. ఉంటుంది. యాహ్! సో, నేను చాలా తక్కువ చూస్తాను. మళ్ళీ నేను స్పోర్ట్స్‌మెన్ అంటే నా టీమ్‌మేట్స్ తర్వాత మళ్ళీ ఇలాంటి నర్వ్స్ ఉన్న చేతిని ఎదురకుండా చూస్తున్నాను. ఓకే. మా పిల్లలు అంటారు, "నీది ఆడవాళ్ళ చేయిలా ఉండనివ్వడం నరాలన్నీ బయటకొచ్చి అయ్యో! నీ కాళ్ళు చూసిన చికెన్ లెగ్ పీసెస్‌లో ఉంటాయి నీవి" అంటూ ఉంటారు. బెంచ్ ప్రెస్ కొట్టి రన్ చేసి ఎలా అయిపోతాయి ఆటోమేటికల్లీ. లైక్ ఆటోమేటికల్లీ అవి లైక్ మనకి ఏ డ్రగ్ అవసరం లేకుండానే అవి వర్కౌట్ చేసే కొద్దీ అట్లా అయిపోతుంది. అండ్ ఇఫ్ ఎవరైనా స్టెరాయిడ్స్ అవి తీసుకుంటే వాయిస్ ఫరక్ అయిపోతుంది. వి కెన్ మేక్ ఇట్ అవుట్. మేల్ హార్మోన్స్ డెవలప్ అయ్యాడు, వాయిస్ మారిపోతుంది, అన్వాంటెడ్ హెయిర్ పెరుగుతుంది. మనం తెలుసుకోవచ్చు, ఈజీగా తెలుసుకోవచ్చు. సో, అవన్నీ అవసరం లేదు. లైక్ మనం ప్రాక్టీస్ పెంచే కొద్దీ ఆటోమేటికల్లీ స్పీడ్ పవర్ పెరిగిపోతది. అవన్నీ లైక్ ఎట్లా చోరీ అన్నమాట. వర్కౌట్ చేయలేక తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ కావాలి అని అనుకుని రాంగ్ ట్రాక్ పట్టేస్తారు. నిజంగానే దానికి ఒక పర్టికులర్ టైం ఇచ్చి దానికి ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్‌గా అచీవ్ చేయనిది ఏది ఉండదు. నేను స్వామి వివేకానంద ఫాలోవర్‌ని. ఆయన అంటారు, "బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్." అంటే మనం అచీవ్ చేయలేనిది ఏదీ లేదు అని లైక్ అది గట్టిగా ఫీడ్ అయిపోయింది. అండ్ యూ ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ.
అండ్ మనకి అన్ని ఆపర్చునిటీస్ ఇట్లా ఈజీగా రావు. ఇప్పుడు భగవంతుడికి దేవుడా నాకు వరల్డ్ ఛాంపియన్ మెడల్ కావాలి అంటే ఆయన మెడల్ ఇట్లా ఇచ్చేయడు. దానికి ట్రాక్ ఇస్తాడు. నువ్వు ఎళ్ళు కష్టపడి తెచ్చుకో అన్నట్టుగా అంతే. అట్‌లీస్ట్ వే దొరికింది కదా! దాన్ని యుటిలైజ్ చేసుకునే అంత సీన్ మనకి ఉండాలి. అంతే. అంతకి మించి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడానికి కూడా ఉండదు. అండ్ ఈ జర్నీలో ఫ్యామిలీ సపోర్ట్ చేయలేకపోయినా చాలామంది సపోర్ట్ చేయడానికి, షోల్డర్ ఇవ్వడానికి చాలామంది వస్తారు. అంటే ఆహ్, చాలా మంది పాజిటివ్ పీపుల్‌ని కూడా చూసాను నా జర్నీలో. ఆయన బయట నుంచి మనకి నీకేం పర్వాలేదని చెప్పేవాళ్ళు ఉంటారు. ఏదైనా అవసరం ఉంటే మాకు చెప్పు అని అనేవాళ్ళు ఉంటారు. కానీ నిజానికి రియల్‌గా ఫ్యామిలీ సపోర్ట్ దొరికితే ఉండే ధైర్యం వేరుగా ఉంటుంది. ఆ! అది లేకపోతే ఉండే ఇన్‌సెక్యూరిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా బ్రేక్ అయిపోతుండే. ఇప్పుడు నేషనల్స్‌కి వెళ్ళినప్పుడు గానీ, స్టేట్ ట్రయల్స్‌లో వాళ్ళ అమ్మ, నాన్న వస్తారు కదా! నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. అండ్ కొన్ని మ్యాచెస్‌కి అయితే కోచ్ కూడా ఉండకపోయేవాళ్ళు కార్నర్‌కి. ఒక్కదాన్నే అట్లా నిలబడి ఉండేదాన్ని. వాళ్ళ పేరెంట్ జ్యూస్ తాగిపిచ్చడం లైక్ మనకి మనమే ఇన్‌స్పిరేషన్. బ్రేక్ అయిపోయేదాన్ని ఆ టైంలో. ఇప్పుడు నాకేం ప్రాబ్లమ్ లేదు కానీ, ఆ బిగినింగ్ డేస్‌లో ఎట్లా ఉంటది అంటే, అరే! ఒక హర్ట్. మనకెవరు లేరన్న ఫీలింగ్ వచ్చేస్తది. వి ఆర్ లోన్లీ అని. అవును. తర్వాత తమ్ముడు నా మ్యాచెస్‌కి రావడం అండ్ వాడు చీరప్ చేస్తుండే. వాడు చీరప్ చేసాడంటే ఖచ్చితంగా నేను నాకౌట్ చేసేదాన్ని. లైక్ అట్లా ఉంటుండే. సో, వాడు స్టార్ట్ అయ్యాడు. వాడికి అర్థమయ్యే కొద్దీ వాడు నాకు మంచిగానే సపోర్ట్ చేశాడు. రైట్. రైట్. తను ఇప్పుడు ఇంటర్నేషనల్ మెడలిస్ట్. విజయ్ రాఘవ్. సేమ్ స్ట్రీమ్‌లో. ఓకే. మీరే కోచింగ్ ఇచ్చారా? అవును. దట్స్ సో నైస్ మ్యాన్ రియల్లీ. వుమెన్ ఎంపవర్మెంట్ అంటుంటారు బయట. ఇది కదా అక్క సొంత తమ్ముడికి బాక్సింగ్‌లో ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు ఛాంపియన్‌షిప్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ యాక్చువల్లీ.